నాలుగో విషయం, జ్ఞానాన్ని ఇల్మ్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము సోషల్ మీడియా జమానా. ఎక్కడ చూసినా ప్రతి వాళ్ళ చేతిలో ఫోన్ ఉంది. ప్రతి వాళ్ళు ఏ భాష మాట్లాడడం వస్తే వారు ఆ భాషలో ప్రసంగికులు. ప్రతి వారు కూడా ప్రసంగికులు అయిపోతున్నారు. మరి మనం మన జ్ఞానాన్ని ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే మనము జ్ఞానాన్ని జ్ఞానవంతుల దగ్గర, ఇల్మ్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఉలమాల దగ్గర నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? ఏదైనా సమస్య వచ్చింది, వెంటనే ఫోన్ తీసాము, గూగుల్లో సెర్చ్ చేసాము, ఏది కనబడితే అది ఇది సరైంది అని వెళ్ళిపోతున్నాము. ఆ వెబ్సైటు షియాలదా, యహూదీలదా, యూదులదా, లేకపోతే మున్కిరీనే హదీసులదా, ఎవరిది? ఏమీ పరిశీలన చేయటం లేదు. మనకు ఏదైనా సమస్య వస్తే ముందు మనం ఆధారపడేది ఫోన్ మీద. మరి అందులో అన్ని చెడ్డ విషయాలే ఉన్నాయా అంటే లేదు, మంచి విషయాలు కూడా ఉన్నాయి. మంచి విషయాలు చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ఏది మంచిది ఏది చెడ్డది మీకెలా తెలుస్తుంది? ఎందుకని? మీకు తెలియకే కదా అందులో సెర్చింగ్లోకి వెళ్ళారు, మీకు తెలియకే అందులో వెతకడానికి వెళ్ళారు. కాబట్టి ఈ సోషల్ మీడియా జమానాలో, ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏది కనబడితే అదే సత్యం అనుకొని, మనకు ఏది తెలిస్తే అదే సత్యం అనుకొని ఉండకూడదు సోదరులారా. ఎందుకని? ప్రతీది కూడా మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది. మనం ఏదైనా ఆర్డర్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో చేస్తాము, అమెజాన్లో చేస్తాము, ఇంకా తినడానికి కావాలంటే స్విగ్గీలో చేసేస్తాము. ఏది కావాలంటే అది మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది బాగుంది కదండి, ప్రశాంతంగా ఎక్కడ కూర్చుంటే అక్కడికి అన్నీ వచ్చేస్తున్నాయి. సోదరులారా, జ్ఞానం అనేది కూడా ఇలాగే వచ్చింది అని అనుకోమాకండి మీ కాళ్ళ దగ్గరికి. అప్పుడప్పుడు కష్టపడి జ్ఞానం నేర్చుకోవాల్సి వస్తుంది. ఎన్నో సంవత్సరాలు సమయం తీసి జ్ఞానం నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో కూడా మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఏది మంచి ఏది చెడు అనేది పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మీరు తీసుకోవాలి. అంటే జ్ఞానాన్ని జ్ఞానవంతుల వద్దే నేర్చుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, ఇన్నల్లాహ లా యంజిఉల్ ఇల్మ్ బాద అన్ ఆతాకుముహు ఇంతిజాన్ వలాకిన్ యంతజిఉహు మిన్హుమ్ మా కబ్దిల్ ఉలమాయి బి ఇల్మిన్ ఫయబ్కా నాసున్ జుహాల్ యుస్తఫ్తూనా ఫయుఫ్తూనా బిరాయిహిం ఫయుదిల్లూనా వయుదిల్లూన్. సృష్టికర్త అల్లాహ్ తఆలా మీకు జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత, అల్లా ఏం చేశాడు? మనకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రసాదించిన తర్వాత దాన్ని అలాగే మన నుంచి తీసేసుకోడు. ఏం చేస్తాడు అంటే ముందు జ్ఞానవంతులు ఉలమాలని తీసేసుకుంటాడు భూమి మీద నుండి. ఎప్పుడైతే జ్ఞానవంతులు ఉలమాలు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతారో అప్పుడేమవుతుంది? ప్రజలు వారిని ఫత్వాలు అడుగుతారు. ఎవరిని? ఎవరైతే జాహిల్ ఉంటారో, అంటే ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వారిని ఫత్వాలు అడుగుతారు. వారేం చేస్తారు? తమ అభిప్రాయాలకు తగ్గట్టుగా వారి యొక్క ఒపీనియన్ని, అభిప్రాయాన్ని చెబుతూ ఉంటారు, ఫత్వాలు ఇస్తూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ప్రజలని మార్గభ్రష్టులను చేస్తారు. స్వయంగా వారు కూడా మార్గభ్రష్టులు అయిపోయారు. ఎప్పుడైతే జ్ఞానవంతులు ఉండరో ప్రజలేం చేస్తారంటే అజ్ఞానుల్ని, జాహిల్ని వెళ్ళి, అజ్ఞానుల్ని వెళ్ళి ఫత్వాలు అడుగుతూ ఉంటారు. మరి వారేం చేస్తారంటే ఈ విషయం ఇలా జరిగింది కదండి, ఇది కూడా ఇది జరిగి ఉంటుందిలేండి, నా అభిప్రాయంలో ఇది సరైనదే. ఇక్కడ మీ అభిప్రాయం ఎవరు అడిగారు? నా అభిప్రాయంలో ఇది సరైంది, నా అభిప్రాయంలో ఇది సరైంది. మన అభిప్రాయాలు కాదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? ఖురాన్లో సృష్టికర్త అల్లాహ్ తఆలా ఏం చెప్పాడు, లేకపోతే సహాబాలు ఏం చేసి చూపించారు అనేది కావాలి. నా అభిప్రాయంలో ఇది సరైంది, నా అభిప్రాయంలో ఇది సరైనలాగా కనబడుతుంది. ఈ విషయాలు చెల్లవు సోదరులారా. కానీ మనం ఎప్పటి వరకైతే ప్రస్తుత సమాజంలో అదే జరుగుతుంది, ఉలమాల నుండి, జ్ఞానవంతుల నుండి సమాజంలో ఉన్న ప్రజలు దూరమవుతూ ఉన్నారు. దాని కారణంగా ఏమైపోతుంది? రకరకాల ఉపద్రవాలు, ఫిత్నాలలో చిక్కుకుపోతున్నారు సోదరులారా. మనము హిదాయత్ మీద నిలకడగా ఉండాలి అంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని జ్ఞానవంతుల వద్ద నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరూ కూడా నేను ఫేమస్ అవ్వాలండి, నేను పాపులర్ అవ్వాలి, అందరూ నన్ను గుర్తించాలి అనే ఆలోచనలో ముందు వారు తెలుసుకోవడం లేదు. అసలు విషయం ఏమిటి, అసలు జ్ఞానం ఏమిటి అని ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అల్లాహు అక్బర్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అదేమిటి? ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు.
ఎవరైతే మీలో ఖురాన్ని నేర్చుకునేవారో మరియు ఇతరులకు నేర్పించేవారో వారు ఉత్తములు. జాగ్రత్తగా వినండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? మీలో ఉత్తములు ఎవరు అంటే ముందు ఖురాన్ని నేర్చుకునేవారు, ఆ తర్వాత నేర్పించేవారు. కానీ మనం ఏం చేస్తున్నాము? నేర్చుకునే అలవాట్లేదు, ముందు నేర్పించేస్తున్నాం. మన దగ్గర జ్ఞానం లేదు, ముందేం చేస్తున్నాము? ఎదుటి వాళ్ళకి చెప్పేస్తున్నాము, ఇది ఇలా చేయండి, అది అలా చేయండి అని. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఈత కొట్టడం రాదు, ఒక వ్యక్తికి స్విమ్మింగ్ చేయడం రాదు. ఆ వ్యక్తి ఏమంటాడు? నేను మీకు నేర్పిస్తానండి స్విమ్మింగ్ ఎలా చేయాలో. నీకు వచ్చా అంటే నాకు రాదు, ఎలా చేయాలో తెలుసు. ఆ వ్యక్తి మీద నమ్మకంతో ఈత నేర్చుకోగలమా? నేర్చుకుంటే ప్రాణాలు పోతాయి. ఎందుకని? ఆ వ్యక్తి ఏమంటాడు? చేతులు ఆడించండి, కాళ్ళు ఆడించండి అంటాడు. ఆ వ్యక్తికి స్వతహాగా తెలియదు. ఇప్పుడు మన సమస్య ఇదే అయిపోయింది. మనం స్వతహాగా నేర్చుకునే ప్రయత్నం చేయటం లేదు, కానీ అందరికీ చెప్పే ప్రయత్నం చేసేస్తున్నాం. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనము జ్ఞానాన్ని జ్ఞానవంతుల దగ్గర, ఉలమాయ హక్ దగ్గర తప్పకుండా నేర్చుకోవాలి. మనము హిదాయత్పై, సన్మార్గంపై స్థిరంగా ఉండడం కొరకు.